సో ఇవాళ మనము మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మూర్ఛపోవడం అంటే ఫిట్స్ లేదంటే స్పృహ తప్పి కోల్పోవడం. నా పేరు డాక్టర్ రోహిత్, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, ఆర్ఆర్ హాస్పిటల్ కన్సల్టెంట్. ఎవ్రీ ఫ్రైడే జీకే క్లినిక్స్ ఆదోనికి వస్తుంటానండి. అసలు ఈ స్పృహ తప్పి కోల్పోవడం అనేది ఎందువల్ల వస్తుంది? దీంట్లో చాలా రకాలు ఉంటాయండి. ప్రథమంగా వచ్చేసి 2 కారణాలు. అయితే ఫిట్స్ వల్ల ఉండొచ్చు, లేదంటే బీపీ పడిపోవడం వల్ల కానీ, లేదా వేసోలిగల్ అంటే నరాలు కొంచెం వీక్ అయ్యి స్పృహ తప్పి పడిపోవడం అనేది కూడా జరుగుతుందనమాట. సో దీంట్లో కారణాలు ఎందువల్ల వస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇది వయసుకు కూడా ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకంగా వస్తుంది. చిన్న వయసులో అయితే సింకోపు లేదా మూర్ఛ అనేది వయసు అయిపోయిన వాళ్ళు అంటే 50 ఏళ్ళ పైగా ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, లేదా వేరే ఏదైనా కారణం చేత కూడా అట్లా మూర్ఛపోవడం అనేది వస్తుంది. అయితే ఈ మూర్ఛ ఇంట్లో వస్తే ఏం చేయాలి? ఇంట్లో వచ్చినప్పుడు ఈ మూర్ఛ వచ్చినప్పుడు ప్రథమంగా ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే సేఫ్ సరౌండింగ్స్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. సేఫ్ సరౌండింగ్స్ అంటే ఇటువంటి కొత్తగా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే పక్కకు తీసేసి ఆయన ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో పడుకోబెట్టాలి. ముఖ్యంగా లెఫ్ట్ సైడ్కి తిప్పి పడుకోబెట్టాలి. దాని ద్వారా ఏమవుతుందంటే యాస్పిరేషన్ అనేది జరగకుండా జరుగుతుంది. తర్వాత ఫిట్స్ లేదా మూర్ఛపోవడం నుంచి కొంచెం కోలుకున్న తర్వాత ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత దాని కారణాలు డాక్టర్ ద్వారా మీకు తెలియడం జరుగుతుంది. సో ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి. ఇమ్మీడియట్గా మీ నియరెస్ట్ న్యూరాలజిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ. డాక్టర్ రోహిత్.